ఇప్పటికైనా సరే ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయాల్లో ఉండాలని అనిపిస్తే బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళు, స్పీకర్ని ఏ టైం ఇస్తే ఆ టైంలో మాట్లాడు, ప్రభుత్వం తప్పులు చేస్తే వెండగొట్టు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 మీరు ఇచ్చారేంటి? పెన్షన్ 1,000 రూపాయలు పెంచారు, పొడిగించుకుంటూ పోయారు కదా. 250 రూపాయలు ఇవ్వటానికి గుంజీలు తీశారు. 60 రోజుల్లో మీరు పథకాలు మొత్తం అమలు జరపని చెప్పి గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పార్టీకి ఈ 2 నెలల దోషేసే తోపుగా బట్టలు నొక్కేవాడంట. ఏ నొక్కేది నువ్వు బట్టలు? మొత్తం 12 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక విధ్వంసం జరిగింది, 9 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు జరిగింది. నువ్వు బట్టలు నొక్కి ఇచ్చిందంత 2,47,000 కోట్లు. అసలు ప్రభుత్వంలో మా అలాంటి వాడు ఉండాలండి, తాట చేస్తాం. మళ్ళీ క్షమాగుణం కూడా ఉండదు. ప్రభుత్వం వెనకాల మీరే ఉన్నారుగా బాలకోటే గారు. ఎన్ని నేరాలు బాలకోటే గారు ఉండాలి, వెనకాల ఉంటుంది, ప్రభుత్వంలో ఉండాలి. బాలకోటే గారు ఉండాలి సార్. మరి ఎందుకు ఉంటుందా ప్రభుత్వంలో? మీరు ఎంత ఉద్యమం నడిపినా మిమ్మల్ని ఎందుకు ప్రభుత్వంలో తీసుకోవట్లా? మా కర్మ గాని ఆ అంబేద్కర్కి అవకాశం దక్కలేదు, ఈ బాలకోటకి అవకాశం దక్కలేదు. ఏం చేస్తాం? ఈ రోజున ఖరీదు కలిగిన రాజకీయాలు అయిపోయినాయి. మీలాంటి వాళ్ళకి అవకాశం లేదు, మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఎంతంత నాశనం అయిపోతే రాష్ట్రం. ఈ రోజు నేను ఏమంటానంటే ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక పట్టండి, వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేస్తారో చూడండి. మీరు అప్పుడే ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రపతి పరిపాలన పెట్టమంటున్నారు. 60 రోజుల్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టమంటున్నారు. మరి 5 ఏళ్ళలో ఏ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి? ఎన్నిసార్లు పెట్టాలి? మేము ఎన్నిసార్లు అడిగాం? మీకు రాజకీయాల్లో కనీసం ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఇప్పుడు పట్టించుకోవట్లా. కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఏం చేయబోతుంది, ఎలా చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని చెప్పి 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా ఏదో భూకాండం బద్దలైపోయింది, రెక్టర్ స్కేల్ మీద ఏదో భూకంపం వస్తుంది అన్న పరిస్థితి ఏం లేదు. ఇప్పటికే చెప్తున్నాను సార్, ప్రతిపక్షానికి ఓపిక ఉండాలి. మీకు చేత అయితే అసెంబ్లీకి వెళ్ళాలి. మీరు మాట్లాడగలరు. ఇప్పుడు ఎస్కోబా అని ఎవరో అడిగారు, ఎస్కోబా గురించి అడిగితే ఎస్కోబా అంటే ఎవరో కూడా తెలియదని చూసి చెప్పాడు. అసలు ఎస్కోబా పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ కూడా వాసుదేవ్ గారు ఇప్పుడు కావాలని నిందలేయటం కాదు, కానీ ఒక్కసారి ఈ డిబేట్ లో ఉన్న అందరం కూడా గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అని ప్రశ్నించండి. ఒక్కళ్ళైనా శభాష్ అని అంటారా? ఆ బటన్ నొక్కుడు తప్ప, పథకాల పేర్లు మార్చటము, పథకాల యొక్క అమల తీరు మార్చటం తప్ప ఏమన్నా ఉందా సార్? పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే బొడ్డుగోసి పేర్లు పెట్టారంటే. ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి వరకు పథకాలు ఉన్నాయి కదా. అయినా సరే ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో ప్రజలు మనకు గౌరవం ఇచ్చారు, ఒక 11 సీట్లు ఇచ్చారు. ఏ 11 ఏమైనా తక్కువ ఏంటి? చాలా ఎక్కువే. ఆనాడు పీఆర్పీకి 18 వచ్చినాయి, లోక్సత్తాకు 1 వచ్చినాయి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకు 1, 2 వస్తుంది. అసెంబ్లీ ఇడిచిపెట్టేసి పారిపోతున్నారా? అసెంబ్లీకి వెళ్ళటం లేదా? ఒకసారి మన వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు గౌరవించినప్పుడు తప్పనిసరిగా అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ వాడిని వేడిగా వినిపిస్తారో సన్నగా వినిపిస్తారో ఎలాగంటే వినిపించి ఆ బాధ్యత చేయాలి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చేత్కరించుకుంటారని మాత్రం ఈ సందర్భంగా చెప్తాం. రైట్ బాలకోటే గారు, ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి వారి దగ్గరికి వెళ్దాం. సో మళ్ళీ ఆయన దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఒకసారి రవికిరణ్ గారు వారు వచ్చే లోపల ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు అడిగారు, నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? రోజు పెట్టమని కాదు, సంవత్సరానికి ఒక్కసారైనా పెట్టచ్చు కదా అనేది. అది అక్కడికి వస్తాను. భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా, భారతీయ జనసంఘాన్ని 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉన్నవాడు. మాకు 2 సీట్లు రావచ్చు, 3 సీట్లు రావచ్చు. వాజ్పేయి గారి సమయంలో కూడా వారు ఒకళ్ళు లేకపోతే అద్వానీ గారు 2-3 గెలిచిన వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళటం మాత్రం మేము మానలేదు. మా నాయకులు ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఒకరున్నా, 2 ముగ్గురున్నా, లేకపోతే 210 మంది ఉన్నా అందరూ పార్లమెంట్కి వెళ్ళాం. పార్లమెంట్కి ప్రజల యొక్క వాయిస్ ని వినిపించాం. ఎక్కడా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే